నమస్తే ఫ్రెండ్స్. కువైట్, బహ్రెయిన్, ఇజ్రాయెల్, జోర్డాన్, ఖత్తార్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా సమీప గగనతలాల్లో విమానాలు నడిపే ఎయిర్లైన్స్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ విమానయాన సంస్థలకు ఒక కీలక హెచ్చరికనైతే జారీ చేసింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకారం తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ ఎప్పటికైనా ఉల్లంఘనలు జరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి మరియు దాని పరిసర గగనతల ప్రాంతాల్లో భద్రతా ప్రమాదాలు కొనసాగుతున్నాయని ఏజెన్సీ అయితే పేర్కొంది. అందుకే ఈ ప్రాంతానికి సంబంధించి భద్రతా హెచ్చరికలను జూలై 1 వరకు అయితే పొడిగించారు. అలాగే ఇజ్రాయెల్ మరియు హజ్బుల్లా మధ్య ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ పరిస్థితి కారణంగా లెబనాన్ గగనతలంపై కూడా ఇంకా ప్రమాదం కొనసాగుతుందని ఏజెన్సీ అయితే పేర్కొంది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ హెచ్చరికల్లో బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెల్, జోర్డాన్, ఖత్తార్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా సమీప గగనతలాల్లో విమానాలు నడిపే ఎయిర్లైన్స్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఏజెన్సీ అయితే సూచించింది. ఇది ప్రయాణికులకు భయపడాల్సిన పరిస్థితి అయితే కాదు, కానీ విమానయాన సంస్థలు భద్రతా పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైతే తమ మార్గాలను మార్చుకోవాలని చెప్పేసి ఈ ఏజెన్సీ ఎయిర్లైన్స్లకు అయితే తెలపడం అయితే జరిగింది. ప్రస్తుతం గల్ఫ్ లో దౌత్య ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నప్పటికీ భద్రతా పరిస్థితులపై ఇంకా ఆందోళన ఉన్నాయని ఈ హెచ్చరిక అయితే స్పష్టం చేస్తుంది. కాబట్టి జూలై 1 వరకు గల్ఫ్ ప్రాంతంలోని ఎయిర్ స్పేసుల మీద ఇంకా ప్రమాదం అయితే అట్లాగే పొంచి ఉంటుంది. జూలై 1 తర్వాత ఈ సీజ్ ఫైర్ ఒప్పందం పూర్తిగా కుదిరితే గల్ఫ్ దేశాల ఎయిర్లైన్స్లు పూర్తిగా సేఫ్ గా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేసి వీడియోను మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోవద్దు.